గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల బనగానపల్లి నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లె వద్ద నాపరాతి పరిశ్రమ యజమానులు కార్మికులతో కలిసి దీక్ష చేపట్టారు. నాపరాతి పరిశ్రమ యజమానులను ఆదుకోవాలని కోరుతూ దీక్ష నిర్వహిస్తున్నారు. నాపరాతి పరిశ్రమ యజమానులు చేపట్టిన నిరసన దీక్షకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల నాపరాతి పరిశ్రమ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాపరాతి పరిశ్రమ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర గనుల శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. నాపరాతి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకుని వస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క గని యజమానులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలియనివి కావు. ఈ యొక్క కష్టాలు మళ్ళీ ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ నుంచి కూడా రేపు 4-5 ఈ రోజు ఇప్పటికిప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలస్యం చేయకుండా రేపటికి రేపే మంత్రి గారికి కూడా చెప్తాను. నేను ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే ఈ పరిశ్రమను ఆదుకుంటామో, ఈ పరిశ్రమ మళ్ళా నిలవదొక్కుకోవాలి, మళ్ళీ పూర్వపు స్థితికి ఈ పరిశ్రమ రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాము. మీరందరూ కూడా ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలకు సహకరించాలా. ఈరోజు ఏదో 1 టన్ను ఎక్స్ట్రా అంటే 2 టన్నులు పర్లేదు. ఇప్పుడు మనకు రాయల్టీ ఏమో 3 టన్నులు 4 టన్నులు పెట్టుకుంటాం, 8 టన్నులు తీసుకుపోతున్నాం. దానివల్ల ప్రభుత్వానికి గడ్డి కొట్టకుండా, మీకు నష్టం లేకుండా, అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రి గారి దగ్గర కలిసి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.